వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, నీ పెయిన్స్ ఇది ఎక్కువగా మనం 50s 60s ఏజ్ లో ఉండే వాళ్ళని చూస్తూ ఉన్నాం. బట్ ఈ మధ్య ఎర్లీస్ లో కూడా వచ్చే అవకాశం ఉంది, వస్తున్నాయని కూడా కంప్లైంట్స్ వింటూ ఉన్నాం. సో దీనికి కారణం నాకు తెలిసి మన లైఫ్ స్టైలే ఒక కారణం అని చెప్పుకోవచ్చు అంటారు. రెండోదేమో హెరిడిటరీ టెండెన్సీ. లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు నవేడేస్ డైట్ ఒకటి పర్ఫెక్ట్ డైట్ లేదు, అంత ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ ఎక్కువైపోయాయి. అండ్ రెండోది ఫిజికల్ యాక్టివిటీ. ఇంతకుముందు ఏంటంటే చిన్నప్పుడు నుంచి వాకింగ్, జాగింగ్ అవన్నీ స్పోర్ట్స్ మామూలు రెగ్యులర్ గా ఉండేది, ఇప్పుడు అవి లేవు. దానివల్ల బోన్స్ లోపల స్ట్రెంత్ తగ్గిపోవడం ఇది, ప్లస్ ఈ షుగర్ ఐటమ్స్ ఎక్కువైపోయినాయి. కూల్ డ్రింక్స్ కానీ ఏవైతే రెగ్యులర్ గా ఉంటాయో, సో దానివల్ల కూడా ఏంటంటే బోన్స్ లోపల స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. మూడో రీజన్ ఏంటంటే ఎండకి ఎక్స్పోజ్ కావట్లేదు. ఇంతకుముందు ఏంటంటే అంటే ఎక్కువ బిల్డింగ్స్ అంత ఉండేది కాదు, చెట్లు ఉండేవి, బాగా ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ ఉండేది. అండ్ నడుచుకుంటూ సైకిల్ మీద ఎలాగో వెళ్ళేవాళ్ళు స్కూళ్ళకి. ఇప్పుడు నవేడేస్ అంటే అన్ని కార్లు అయిపోయినాయి, లేదంటే బస్సు, ఏసీ బస్సులో వెళ్తారు. అండ్ స్కూల్ కాలేజెస్ లో కూడా కంప్లీట్ గా ఏసీ, స్పోర్ట్స్ పీరియడ్ అనేది ఉండదు, గ్రౌండ్ లో ఆడడం, ఎండ తగలడం అనేది లేదు. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎండ ఎక్స్పోజ్ కానప్పుడు డి విటమిన్ తగ్గుతుంది, దాంతో పాటు ఆటోమేటిక్ కాల్షియం తగ్గుతుంది, బోన్స్ లోపల స్ట్రెంత్ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇవన్నీ రీజన్స్. సో దీంతో పాటు ఇవన్నీ దీనివల్ల కూడా ఏంటంటే ఒబేసిటీ అనేది పెరిగిపోతుంది. ఆటోమేటిక్ ఒబేసిటీ వల్ల ఏమవుతుంది, ప్రెషర్ అంతా మోకాళ్ళ మీద పడుతుంది ఎక్కువ. అండ్ కంటిన్యూస్ సిట్టింగ్, అందరి జాబ్ గానీ ఏమైనా కూడా సిట్టింగ్ జాబ్స్, సాఫ్ట్వేర్ గానీ ఏది తీసుకున్నా కూడా కంటిన్యూ కూర్చునేది, కూర్చొని వాళ్ళు సడన్ గా లేచినప్పుడు మోకాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. సో అదొక రీజన్, కంటిన్యూగా కూర్చోవడం వల్ల. చాలా మంది ఏంటంటే ఎక్కువ నడిస్తే ప్రాబ్లం అవుతుంది అనుకుంటారు, కానీ ఎంత నడిస్తే అంత మంచిది. ఎందుకంటే జాయింట్స్ అనేది మూవ్మెంట్స్ కోసం మనకు ఉన్నాయి. సో మూవ్మెంట్స్ లేకపోతే ఏమవుతుంది, ఫ్రీజ్ అయిపోతుంది. సో ఉండి సడన్ గా వెయిట్ పడడం, ఒకటేసారి లేచినప్పుడు ఒబేసిటీ వల్ల ఇంకా ఎక్కువ వెయిట్ పడడం. సో ఇవన్నీ రీజన్స్. అంటే ఒబేసిటీని కంట్రోల్ చేసుకుంటే నీ పెయిన్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటారా? కొంతవరకు అంటే అదే రీజన్ అయిన వాళ్ళలో అది కంట్రోల్ చేయొచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డి విటమిన్ కావాలి, కాల్షియం కావాలి, యాక్టివిటీ ఉండాలి, ఇవన్నీ కూడా ఎండ తగలాలి. అండ్ డైట్ కూడా మంచి మనకి ఇంట్లో చేసుకున్న వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవి రెగ్యులర్ గా తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ కానీ. సో నవేడేస్ ఏంటంటే టైము లేక బద్ధకం వల్ల ఈ జొమాటో, స్విగ్గీ వీటికి ఆర్డర్ చేయడం, లేదంటే బయటికి వెళ్ళి బేకరీస్ లో తినడము, హోటల్స్ లో తినడం. సో దీని వల్ల ఏంటంటే క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్, నీ ఒకవేళ మనకి పెయిన్స్ వస్తున్నాయి అంటే, సో వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్ అని చెప్పలేం, కానీ డి విటమిన్ అనేది అవసరం. బట్ అది మనకి సన్ నుంచి రావాలి, కానీ మనలో దాన్ని సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటున్నారు. సో ఇది ఎంత వరకు సేఫ్ అని అంటారు? నేచురల్ గా వచ్చేది ఇంపార్టెంట్. సన్ నుంచి వస్తుంది, మనకు కొన్ని ఫుడ్స్ నుంచి కూడా వస్తాయి. సప్లిమెంట్ అనేది ఎప్పుడైతే డిఫిషియన్సీ ఉంటుంది, మామూలుగా అయితే 25 వరకు ఓకే, 30 ఏవో ఉండాలి, బట్ 25 వరకు ఓకే. బట్ బిలో 25 ఉన్నప్పుడు సప్లిమెంట్ కంపల్సరీ వాడాలి. ఎండకి ఎక్స్పోజ్ కావాలి. సప్లిమెంట్ అంటే D360 KNF టాబ్లెట్స్ వస్తాయి వీక్లీ, లేదా ఇంజెక్షన్స్ వస్తాయి మరి సివియర్ కేసెస్ లో. తర్వాత ఫుడ్ లో ఏంటంటే ఎక్కువ మటుకు మష్రూమ్స్ అండ్ ఎగ్ లోపల పర్టికులర్ ఎల్లోలో డి విటమిన్ బాగుంటుంది. ఎల్లో తినొద్దు, తినకూడదు అంటూ ఉంటారు కదా అంటారు, బట్ ఎల్లో అంత మంచిది. ఈవెన్ వైట్ తినకుండా పర్వాలేదు, ఎల్లో కంపల్సరీ తినాలి. ఎల్లోలో ప్రోటీన్ ఉంటుంది, డి విటమిన్ ఉంటుంది, అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఎన్నో విటమిన్స్ ఉంటాయి. అంటే వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి ఎల్లో యూజ్ అవుతుంది అంటారా, లేదంటే వాళ్ళు కూడా ఎల్లో తినాలి? వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనేది రాంగ్. కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బట్ గుడ్ కొలెస్ట్రాల్. ఎల్లో వల్ల పెరిగేది మంచి కొలెస్ట్రాల్, బాడీకి అవసరమైన కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇప్పుడు ఆయిల్ వల్ల కానీ ఇంకా వేరే ఏవైతే తినే ఫుడ్స్ ఉంటాయో, బేకరీ ఐటమ్స్, దాని వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అది మంచిది కాదు. బట్ ఎల్లో వలన, ఎల్లో వలన గుడ్ కొలెస్ట్రాల్. అంటే మనం ఇంట్లో బాయిల్ చేసుకుని తినే వాటిలో చేసుకునైనా ఈ విధంగా కర్రీ చేసుకోవచ్చు, ఆమ్లెట్ అయినా ఏదైనా పర్లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆమ్లెట్లు ఏంటంటే ఆయిల్, సాల్ట్ ఇట్లాంటివి ఎక్కువ వాడకుండా మామూలుగా నార్మల్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ గా 1 or 2 eggs విత్ ఎల్లో ఎవరైనా తినొచ్చు, ఎన్ని ఏజ్ గ్రూప్ ఎవరైనా కూడా. చాలా మంది అంటే ఎల్లో ఒక్కటే తినాలి, ఎక్కువ తింటే మంచిగా అనుకుంటారు. అండ్ పెరిగే పిల్లలు, గ్రోయింగ్ చిల్డ్రన్ అండ్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, జిమ్ కి వెళ్ళే వాళ్ళు కానీ 4-5 eggs విత్ ఎల్లో తినవచ్చు. నెసెసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి, ఎందుకంటే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి, డి విటమిన్ ఇవన్నీ ఉంటాయి. ఎల్లో చాలా మంచిది. తర్వాత విటమిన్ డి ఎక్కువ ఉండేది ఫిష్ లో ఉంటుంది. సో ఫిష్ కూడా చాలా మంచిది. సో నాన్ వెజ్ తినే వాళ్ళు ఎక్కువ ఫిష్ తింటే, అంటే ఈ మటన్, చికెన్ బదులు అది చాలా యూస్ఫుల్ ఉంటుంది, బోన్స్ కూడా మంచిది.
సో అంటే వెజిటేరియన్స్ లో తీసుకుంటే మష్రూమ్స్ యూజ్ అవుతుంది కదా. విటమిన్ ఉంటుంది, బట్ ఆల్ ఆకుకూరలు మనకు కాల్షియం ఇవన్నీ కావాలి కాబట్టి ఆకుకూరలో బాగుంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ అన్ని వెజిటబుల్స్ మన బాడీకి కావాల్సిన దుంపల్లో కూడా బీట్రూట్, క్యారెట్ ఇవి ఉంటాయి. దాంట్లో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. బీట్రూట్ లో మనకి బ్లడ్ ఇంప్రూవ్ అయ్యేది ఉంటుంది, కాల్షియం ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. సో ఆల్ వెజిటబుల్స్ మంచిదే. సో కొంతమంది అంటూ ఉంటారు సార్ రాగా తీసుకుంటే బెస్ట్ అంటారు, ఇంకొంతమంది కొంచెం లైట్ గా కుక్ చేయండి అంటారు, ఇంకొంతమంది వంట మొత్తం కర్రీ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా తీసుకోండి అంటే ఏ బేస్ లో తీసుకుంటే బాడీకి ఎక్కువ న్యూట్రిషన్స్ జల్దీ అందుతాయి అంటారు. ఏం లేదు, రా తీసుకోగలిగినవి ఇప్పుడు క్యారెట్ ఓకే చాలా మంది, బట్ సపోజ్ బీట్రూట్ అంటే కొంతమంది తినలేరు. సో దాన్ని జ్యూస్ చేసుకొని తాగొచ్చు, లేదంటే కర్రీ లాగా చేసుకొని తినొచ్చు, అయినా ఒకటే. అదే ఓవర్ బాయిల్ చేస్తే అంటే కొన్ని దాంట్లో తగ్గిపోతాయి. మామూలుగా కర్రీ లాగా నార్మల్ గా చేసుకోవచ్చు, మంచిది. అండ్ కొంతమందికి ఏంటంటే మేము దీంతో పాటు బ్లడ్ తక్కువ ఉండి ఎనిమిక్ కండిషన్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే బీట్రూట్, నల్ల ద్రాక్ష, దానిమ్మ వీటన్నిటిని మిక్స్ చేసి జ్యూస్ చేసుకోవాలి. సో దానివల్ల టేస్ట్ కూడా ఉంటుంది, దానిమ్మ తీయగా ఉంటుంది అండ్ కొద్ది వాటర్ అంటే బీట్రూట్ ని డామినేట్ చేస్తుంది కదా. సో ఇవన్నీ మిక్స్ చేసి డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్ లో తీసుకుంటే చాలా మంచిది ఓకేనా. అండ్ పర్టికులర్లీ బ్లడ్ సంబంధించిన తక్కువ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. అండ్ ఈవెన్ మోకాళ్ళకి కాల్షియం ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఓవర్ గా సప్లిమెంట్స్ తీసుకోవడం మాత్రం మంచిది కాదు. సప్లిమెంట్స్ అవసరం, నెసెసిటీ. ఇప్పుడు చాలా మంది అంటే కామన్ గా వాడేస్తారు, ఏముంది మంచిదే కదా అని కాల్షియం వాడడం, డి విటమిన్ వాడడం చాలా మంది వాడుతూ ఉంటారు. డి కాంప్లెక్స్ పోతుంది, మల్టీవిటమిన్ వీక్ గా అనగానే మల్టీవిటమిన్ స్టార్ట్ చేస్తారు, అలా రాంగ్. మనకి డిఫిషియన్సీ ఉంది, అవసరం ఉంది, బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత నెసెసరీ అంటే కూడా కోర్స్ లాగా కొంత వరకే. సపోజ్ 1 month వాడిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ టెస్ట్ చేయాలి. ఓకే రేంజ్ లోకి వచ్చింది అంటే ఆపేయాలి, లేదు కొద్ది తక్కువ ఉంటే మళ్ళీ కొద్ది గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓవర్ గా ఈవెన్ ఐరన్ గానీ కాల్షియం కూడా ఓవర్ అయితే మంచిది కాదు. బోన్స్ లోపల కూడా గ్రోత్స్ వచ్చేసి కెలోసిటీస్ అంటాం, సో ఇలాంటి ఫామ్ అవుతాయి. ఏదైనా తక్కువ ఉన్నా కష్టమే, ఎక్కువ ఉన్నా కష్టమే. ఎంత ఉండాలి, మినిమం మాక్సిమం ఎంత ఉండాలి, ఆ రేంజ్ లో ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్. హోమియోపతిలో వచ్చే ట్రీట్మెంట్ ఈవెన్ మోకాలు అరిగిపోయినా కూడా కాల్షియం కొన్ని పౌడర్స్ ఉంటాయి మా దగ్గర, 4-5 రకాలు మిక్స్ చేసి ఇస్తాము. జనరల్ ట్రీట్మెంట్ కూడా పెయిన్, స్వెల్లింగ్ ఏదన్నా కూడా తగ్గుతుంది. అండ్ అరిగిపోయినా కూడా ఆస్టియోఆర్థరైటిస్ అంటాం వాటిని, దానికి కూడా మా కోర్స్ వాడితే నీ రీప్లేస్మెంట్ అనేది అవసరం లేకుండానే 100% రికవరీ అయిపోతుంది కంప్లీట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్.